ఇది తెలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ ఇతర నాయకులు కావచ్చు, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను నాయకుల ప్రతిష్ట దిగజార్చాలని ఒక ప్రయత్నంలో భాగంగా బట్టగాల్సి వేసినట్టుగా ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లాగే బాకీ కార్డ్ అని టీవీలు పెట్టి గల్లీలలో చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ బాకీ కార్డు 2500 రూపాయలు పెన్షన్ ఎక్కడ పోయింది, తులం బంగారం ఎక్కడ పోయింది అని చూపిస్తూ ఉన్నారు. నేను కేటీఆర్ను సూటిగా సవాల్ విసురుతూ ఉన్నా. ఎవరు ఎవరికి బాకీ పడ్డరు లెక్క చూస్తే. ఎందుకంటే మీరు చెప్పిందేదో ప్రజలు నమ్ముతారనుకుంటున్నారు. మీరు పెయిడ్ డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో అడ్డగోలు రాయించేటువంటి అబద్ధాన్ని నమ్ముతారని మీరు అనుకుంటా ఉన్నారు. ఎవరు ఎవరికి బాకీ పడ్డరు ఒక లెక్క నా ప్రశ్న సమాధానం చెప్పు. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వము గడిచిన 2 సంవత్సరాల కాలంలో ప్రధానంగా చెప్పినటువంటి అంశాలని అమలు చేస్తూ ఉన్నాం. సరే, అది ఫ్రీ బస్ అయినా, రేషన్ కార్డులు అయినా, అట్లాగే ఆర్టీసీ బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, 500 200 కరెంటు కావచ్చు, చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా 20,000 కోట్ల రూపాయలతోటి రుణమాఫీ చేసినాం. 22,000 కోట్లతోటి ఇందిరమిల్లు కట్టిస్తూ ఉన్నాం. మోస్ట్ ఆఫ్ ది అంటే ప్రతి నియోజకవర్గంలో ఇంచుమించుగా 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఇవే కాకుండా చెప్పనివి కూడా చేస్తూ ఉన్నాం. సన్న బియ్యం ఇస్తామని చెప్పలే, దాంతోపాటుగా సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పలే, అవి కూడా చేస్తాం. ఇట్లా చాలా ఉన్నాయి. మేము బాకీ పడలే. అయినా మా ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. మరి 2 సంవత్సరాల కాలంలో ఇవన్నీ మేము అమలు చేస్తూ ఉంటే ఏ పరిస్థితులు అమలు చేస్తూ ఉన్నాం? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు పరిపాలించిన 10 సంవత్సరాల పాలన పుణ్యమాని 75,000 కోట్ల రూపాయల వడ్డీ కడతా ఉన్నాం సంవత్సరానికి. అంటే నెలకు 600 కోట్లు. మీ నాన్నగారు అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ మాజీ ముఖ్యమంత్రి 2 జూన్ 2014లో ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు మీరు ఎంత కడతా ఉంటున్నాడు అంటే గతంలో 64 సంవత్సరాల పాటు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రంలో ఎన్నో రకాల అభివృద్ధి జరిగిన తర్వాత కూడా, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత ఎన్టీ రామారావు పరిపాలన చేసిన తర్వాత కూడా రాష్ట్రం పైన ఉన్న అప్పు 65,000 కోట్లు ఉండే. ఈ 65,000 కోట్ల అప్పుకు అంటే ఆల్మోస్ట్ 90 పైసల వడ్డీ చోటి నెలకు 650 కోట్లు కడతా ఉంది. అంటే ఇయర్లీ ఒక 7,000 కోట్ల రూపాయల దాకా వడ్డీ కడతా ఉంది. మరి మీ 10 సంవత్సరాల పరిపాలనలో 65,000 కోట్లపై 8 లక్షల కోట్లు అయింది కదా అప్పు. అసెంబ్లీ సాక్షిగా నిరూపించడం జరిగింది కదా. మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మా మంత్రులు మాట్లాడారు, మేము కూడా మాట్లాడడం, ఛాలెంజ్ విసినాడు. అంటే మరి 75,000 కోట్ల రూపాయల వడ్డీ ఈఎంఎస్ కంతులు కడుతూ 2 సంవత్సరాలు 150,000 కోట్లు కడుతూ కూడా మేము ఇవన్నీ చేసినాం. మా బాకీ కార్డు మీ పోని కేటీఆర్ లెక్క ప్రకారం పోతే మా బాకీ కార్డు 2 సంవత్సరాలదే కదా. మాకు ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తారు, మళ్ళీ 5 ఏళ్ళు ఉంది. అంటే ఇంకా 8 సంవత్సరాల పాటు ఉంది. అయినా మీరు మా బాకీ కార్డు 2 సంవత్సరాలు ఇస్తున్నారు. మీ బాకీ కార్డు ఎప్పటిది? మీది 10 సంవత్సరాల బాకీ కార్డు. 10 సంవత్సరాల కింద మీరు చెప్పినటువంటి అంశాలు మళ్ళోసారి ప్రజలకు తెలుసు, మళ్ళోసారి జ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీడియా ద్వారా. ఆనాడు దళితులకు 3 ఎకరాల భూమి కొనిస్తున్నారు. నిరుద్యోగ యువకులకు నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు. అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలు కట్టిస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడో 4-5 చోట్ల తప్ప, అది కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గం, హరీష్ నియోజకవర్గం, కేటీఆర్ నియోజకవర్గం వాళ్ళకు కాంట్రాక్టర్లు 1,000 కోట్ల కాంట్రాక్ట్ వాళ్ళ ద్వారా మీరు కట్టించుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ డబుల్ బెడ్రూమ్లు కాలే. మరి 8 లక్షల కోట్లు అప్పు చేసి ధనిక రాష్ట్రం మీకు అప్పు చెప్పిన తర్వాత, మిగులు బడ్జెట్ చెప్పిన తర్వాత 10 సంవత్సరాలు మీరు చేయలే కదా. మరి మీ బాకీ కార్డు ఎన్ని సంవత్సరాలది? 10 సంవత్సరాల బాకీ కార్డా కాదా? లెక్కరా కాదా? అంటే ఏదో రకంగా ఇంకోటి బుల్డోజర్ అంటారు. మరి బుల్డోజర్ అంటే
బుల్డోజ్ చేయడం అనేది ప్రభుత్వ చెరువుల్ని కుంటల్ని కబ్జా చేసిన కాడ, ప్రభుత్వ భూములు కబ్జా చేసిన కాడ, అక్రమంగా చేసిన కాడ ప్రజల ఆస్తిని కాపాడేదాంట్లో భాగంగా కొన్ని సంఘటన జరిగి ఉండొచ్చు. అది ఎవరి కోసం? ప్రజల ఆస్తిని కాపాడడం కోసం. మీరు దీన్ని బుల్డోజ్ అంటున్నారు. ఈ బుల్డోజ్ ద్వారా ప్రజల ఆస్తిని కాపాడే కార్యక్రమం జరిగింది. మరొకరు కబ్జా చేయకుండా భవిష్యత్తులో అక్రమం గురి కాకుండా చేయడం జరిగింది. దీన్ని మీరు బుల్డోజర్ అంటున్నారు. మీరు 10 సంవత్సరాలు ఆర్థిక వ్యవస్థనే బుల్డోజ్ చేశారు కదా. ఒక బుల్డోజర్ కాదు కదా, ఒకరు కాదు, అందరు కదా. కేసీఆర్ చేసి, కేటీఆర్ చేసి, హరీష్ రావు చేసి, సంతోష్ రావు చేసి, కవిత అందరు బుల్డోజ్ చేస్తారు కదా. ఆ బుల్డోజ్ చేసినందుకేనా ఈనాడు ఇన్ని లక్షల కోట్లు అప్పు అయింది. రెండవది, మా బాకీ కార్డు కాదు కేటీఆర్, మీరు బాకీ పడ్డరు ప్రజలకు. మీ బాకీ 8 లక్షల కోట్ల రుణాన్ని ఈ 2 సంవత్సరాలు కట్టిన 1,50,000 కోట్ల వడ్డీ, అంటే దగ్గర మొత్తం కలిపి 10 లక్షల కోట్లు. 10 లక్షల కోట్లు 4 కోట్ల ప్రజలకు, అంటే ప్రతి వ్యక్తి పైన, మొత్తం జనాభా పైన, ఒక్కొక్కరి పైన 2,50,000 రూపాయలు మీరు ప్రజలకు బాకీ పడ్డారు. మీ బాకీ కార్డు 4 కోట్ల బాకీ కార్డు. నీవు ఒక బుల్డోర్ ఒకటి అంటున్నావు, ఒక బాకీ కార్డు అంటున్నావు. అయినా నీవు ప్రస్తావించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ తులం బంగారము 2,500 రూపాయలు మాట్లాడుతున్నావు. ఇంకా మాకు ఉంది, భవిష్యత్తు చేయడానికి ఉంది, ఇంకా మీకు లేదు. ఇంకా మీరు పర్మనెంట్గా బాకీ పడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు పర్మనెంట్గా బాకీ పడ్డారు, బాకీ కార్డు. మీరు అవినీతితోటి అడ్డగోలుగా వ్యవహారాలు చేసి రాష్ట్రాన్ని ఏ రంగంలో, అసలు దేని చూసి మీకు ఓటేయాలి? ఏ లెక్క ప్రకారం మీరు ఓటేయాలి? రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యాన్ని కథ చేసిండ్రు, ఆర్థిక వ్యవస్థ నాశనం చేసిండ్రు, కుటుంబ పరిపాలన విచ్చలవిడి చేసిండ్రు, విచ్చలవిడిగా దోపిడీలు జరిగినాయి, విచ్చలవిడిగా కబ్జాలు జరిగినాయి. అందుకని మీరు గొంతు దించి అరుచుకున్నా, నీవు ఎన్ని బాకీ కార్డు అని మాట్లాడినా, ఎన్ని బుల్డోజర్ అని మాట్లాడినా, మీ పార్టీని, మిమ్మల్ని ఈ జూబ్లీస్ ఎన్నికల్లో జూబ్లీస్ ప్రజలు బుల్డోజ్ చేసి పర్మనెంట్గా కథ చేయబోతున్నారు. థ్యాంక్ యూ.